శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ పాండవులందరూ కూడా అర్జునుడి యొక్క వియోగంతో బాధపడుతూ ఆ కామ్యక వనంలో ఉండి తమ బాధల్ని పరస్పరము చెప్పుకున్నటువంటి సందర్భంలో అక్కడికి నారదుడు విచ్చేస్తే అప్పుడు ఆ నారదుడిని ధర్మరాజు అడిగాడు, మహాప్రభో, ఈ భూమిని అంతటినీ కూడా ప్రదక్షిణం చేస్తే కలిగేటువంటి ఫలం ఏమిటి? అది నువ్వు చెప్పవలసింది. నువ్వు లోక సంచారివి, అంతా సమస్త లోకాలు తిరిగేటువంటి వాడవు కాబట్టి నీకు తెలియనటువంటి విషయమే ఉండదు, అందుకు నువ్వు చెప్పయ్యా అని కోరితే అప్పుడు ఆ నారదుడు ధర్మరాజుతో చెబుతున్నాడు, మహాప్రభు, పూర్వము ఇదే విషయాన్ని హరిద్వారంలో పితృతర్పణాలు అన్నీ ఇచ్చి ఆ వ్రతమందు నియమనిష్ఠుడైనటువంటి భీష్ముడు తన దగ్గరికి తన పితృభక్తికి మెచ్చి తన దగ్గరికి తనంతట తానుగా వచ్చినటువంటి పులస్త్య మహర్షిని ఇదే విషయం అడిగాడు. అడిగితే ఆ పులస్త్య మహర్షి భీష్ముడికి ఏం చెప్పాడో అది యథాతథంగా నీకు తెలియజేస్తాను అని ఆ తీర్థక్షేత్రాల గురించి, ఆ భూప్రదక్షిణం చేసినటువంటి ఫలాన్ని గురించి చెబుతూ ఒక్కొక్క తీర్థాన్ని, ఆ తీర్థాల్లో ఉండేటువంటి స్నానం చేస్తే కలిగేటువంటి ఫలాల్ని, అక్కడ ఉండడం వలన కలిగేటువంటి ఫలాల్ని అవన్నీ కూడా వివరించి చెప్తున్నాడు. అలా చెబుతున్న మధ్యలో తతో గత్వా సరస్వత్యాః సాగరస్య చ సంగమే గోసహస్రఫలం తస్యా స్వర్గలోకం చ విందతి ప్రభయా దీప్యతే నిత్యం అగ్నివత్ భరతర్షభ. ఓ భీష్మ, అక్కడి నుంచి వెళ్ళి నువ్వు సరస్వతీ సాగర సంగమంలో కనుక స్నానం చేస్తే 1000 గోవులను దానం చేసినటువంటి ఫలాన్ని పొంది ఎప్పుడు అగ్నిలా ప్రకాశిస్తారు అక్కడ చేసినటువంటి వాళ్ళు. తీర్థే సలిలరాజస్య స్నాత్వా ప్రియతమానసః త్రిరాత్రముషిత స్నాతః తర్పయేత్ పితృదేవతాః. పరిశుద్ధమైనటువంటి మనస్సుతో మానవుడు ఆ వరుణ తీర్థంలో స్నానం చేసి 3 రాత్రులు ఉపవాసంతో పితరులకు దేవతలకు కనుక తర్పణం చేయాలి. ప్రభాసతే యథా సోమః సోశ్వమేధం చ విందతి వరదానం తతో గచ్చే తీర్థం భరత సత్తమా. ఇలా చేసేటువంటి యాత్రికుడు చంద్రుడితో సమానంగా ప్రకాశిస్తూ అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతాడయ్యా. అక్కడి నుంచి వరదాన తీర్థానికి వెళ్ళాలి. విష్ణోర్దుర్వాససా యత్ర వరోదత్తో యుధిష్ఠిర వరదానే నరస్నాత్వా గోసహస్ర ఫలం లభేత్. మునిశ్రేష్ఠుడైనటువంటి దూర్వాసుడు ఇక్కడే శ్రీకృష్ణుడికి వరాన్ని ఇచ్చాడయ్యా. అందువలన దీనికి వరదాన తీర్థము అని పేరు. ఇందులో ములిగినటువంటి వాడు 1000 ఆవులను దానం ఇచ్చినటువంటి ఫలాన్ని అందుకుంటాడు. తతో ద్వారవతిం గచ్చేత్ నియతో నియతాసనః పిండారకే నరస్నాత్వా లభేత్ బహుసువర్ణకం. ఆ ప్రదేశం నుంచి ద్వారావతి తీర్థానికి చేరి మితాహారం చేసి జితేంద్రియత్వంతో ఉండాలి. అలాగా పిండారక తీర్థంలో స్నానం చేస్తే లెక్కలేనంత సువర్ణాన్ని సొంతం చేసుకుంటాడయ్యా. తస్మిన్ తీర్థే మహాభాగ పద్మలక్షణ లక్షితాః అద్యాపి ముద్రా దృశ్యంతే తదద్భుతమరిందమా. ఆ తీర్థంలో ఎప్పటికీ కమలాల వంటి ముద్రలన్నీ కనిపిస్తూ ఉంటే మనకు అదే ఒక అద్భుతమైనటువంటి విషయం. అది త్రిశూలాంకాని పద్మాని దృశ్యంతే కురునందన మహాదేవస్య సాన్నిధ్యం తత్ర వై పురుషర్షభ. అంతేకాకుండా అక్కడ త్రిశూల చిహ్నాలు కలిగినటువంటి తామర పువ్వులు కూడా మనకు దర్శనమిస్తాయి. ఆ తామర పుష్పాలని, అంటే త్రిశూల చిహ్నితమైనటువంటి ఆ తామర పుష్పాలని ఎక్కడైతే మనం చూస్తామో అదే ఈశ్వరుడి యొక్క నివాసభూమయ్యా. సాగరస్య చ సింధోశ్చ సంగమం ప్రాప్య భారత తీర్థే సలిలరాజస్య
స్నాత్వా ప్రియతమానసః తర్పయిత్వా పితॄన్ దేవాన్ ఋషీంశ్చ భరతర్షభ ప్రాప్నోతి వారుణం లోకం దీప్యమానం స్వతేజసా. ఓ భరతర్షభ, సింధు నది సాగరము కలిసినటువంటి చోట మునిగి శుద్ధచిత్తుడై దేవతలకు ఋషులకు తర్పణం ఇవ్వాలయ్యా. ఇలా చేస్తే కనుక దివ్యకాంతులతో వరుణలోకానికి చేరతాడు వాడు. శంకుకర్ణేశ్వరం దేవం అర్చయిత్వా యుధిష్ఠిరా అశ్వమేధాన్ దశగుణం ప్రవదంతి మనీషిణః. అలాగే అక్కడే శంకుకర్ణేశ్వరుడు నివాసం ఉంది, అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నాడు. అటువంటి శంకుకర్ణేశ్వరుని పూజిస్తే మనుష్యుడు అశ్వమేధ ఫలం కంటే 10 రెట్లు ఫలానికి అర్హుడవుతాడు అని చెప్తారు. ప్రదక్షిణముపావృత్య గచ్చేత భరతర్షభ తీర్థం కురువర శ్రేష్ఠ త్రిషు లోకేషు విస్తృతం దమీతి నామ్నా విఖ్యాతం సర్వపాప ప్రణాశనం తత్ర బ్రహ్మాదయో దేవాః ఉపాసంతే మహేశ్వరం. అంతేకాకుండా అక్కడ స్నానం చేసి ముల్లోకాల్లో ప్రసిద్ధిగాంచి సర్వపాపాలను తొలగించేటువంటి దమీ తీర్థానికి వెళ్ళాలి. అక్కడి నుంచి బ్రహ్మాది దేవత ఆ ప్రదేశంలో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ఎప్పుడును. తత్ర స్నాత్వా చ పీత్వా చ రుద్రం దేవగణైర్వృతం జన్మ ప్రభృతి యత్పాపం తత్స్నాతస్య ప్రణశ్యతి. ఆ దేవగణ సహితుడైనటువంటి ఈశ్వరుణ్ణి అర్చించి స్నానము జలపానము చేసినటువంటి వాడు పుట్టినప్పటి నుంచి ఆ స్నానం చేసే సమయం వరకు ఆచరించినటువంటి సమస్తములైనటువంటి పాపాల నుంచి కూడా విముక్తుడవుతాడు. దమీచాత్ర నరశ్రేష్ఠ సర్వదేవైరభిష్టుతః తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర హయమేధమవాప్నుయాత్. ఓ నరోత్తమ, ఈ దమీ తీర్థాన్ని దేవతలందరూ కూడా స్తుతిస్తారు, సేవిస్తారు. అక్కడ స్నానం చేస్తే కనుక అశ్వమేధ యాగ ఫలం వస్తుందయ్యా. గత్వా యత్ర మహాప్రాజ్ఞా విష్ణునా ప్రభ విష్ణునా పురా శౌచం కృతం రాజన్ హత్వా దైతేయ దానవాన్. ఓ మహాప్రాజ్ఞ, సర్వశక్తి సంపన్నుడైనటువంటి శ్రీ మహావిష్ణువు లోక సంగ్రహణార్థమయ్యి దానవ సంహారం ఆచరించి ఈ క్షేత్రంలోనే స్నానం చేసి పవిత్రుడయ్యాడయ్యా. తతో గచ్చేత ధర్మజ్ఞ వసోర్ధారామభిష్టుతాం గమనాదేవ తస్యాం హి హయమేధ ఫలం లభేత్. ఆ తర్వాత అందరి చేత కీర్తింపబడేటువంటి వసుధారా తీర్థానికి వెళ్ళాలి. అక్కడికి చేరడం వలన అశ్వమేధ యాగ ఫలం దక్కుతుంది. స్నాత్వా కురువర శ్రేష్ఠ ప్రేతాత్మా సమాహితః తర్ప్య దేవాన్ పితృంశ్చైవ విష్ణులోకే మహీయతే. ఓ కురువంశ శ్రేష్ఠ, ఆ ప్రదేశంలో సావధాన మనస్కుడివై స్నానం ఆచరించి పితరుల్ని ధ్యానం చేసి వాళ్ళకి తర్పణం చేస్తే కనుక విష్ణులోకానికి చేరుకుంటాడయ్యా. తీర్థే చాత్ర సరపుణ్యం వసూనాం భరతర్షభ తత్ర స్నాత్వా చ పీత్వా చ వసూనాం సమ్మతో భవేత్ సింధూత్తమమితి ఖ్యాతం సర్వపాప ప్రణాశనం తత్ర స్నాత్వా నరశ్రేష్ఠ లభేత్ బహు సువర్ణకం. అంతేకాకుండా ఓ భరతర్షభ, తీర్థంలో అష్టవసువుల పవిత్ర సరోవరం ఉందయ్యా. అక్కడ స్నానము జలపానం చేస్తే వసువులందరికీ కూడా ప్రీతిపాత్రుడవుతాడు. దాని పేరే సర్వపాపాలని పోగొట్టేటువంటి సింధూత్తమ తీర్థం అంటారు. అది సర్వపాపాలను పోగొట్టడంలో సమర్థమైంది. అక్కడ మునిగితే అంతులేని సువర్ణాన్ని కూడా పొందుతారు. భద్రతుంగం సమాసాద్య శుచి శీల సమన్విత బ్రహ్మలోకమవాప్నోతి గతించ పరమామ్రజేత్. భద్రతుంగ తీర్థానికి వెళ్ళి పవిత్రుడు శీల సంపన్నుడై స్నాన విధిని ఆచరిస్తే కనుక బ్రహ్మలోకానికి చేరి ఉత్తమ గతులను పొందుతాడు వాడు. కుమారికాణం శక్రస్య తీర్థం సిద్ధ నిషేవితం తత్ర స్నాత్వా నరక్షిప్రం స్వర్గలోకమవాప్నుయాత్. ఆ శక్ర కుమార్తెల తీర్థం సిద్ధులందరికీ కూడా నివాస స్థానంగా చెబుతారు. అక్కడ స్నానం చేసినటువంటి నరుడు శీఘ్రంగా స్వర్గఫలాన్ని అందుకుంటాడు, అందులో సందేహం లేదు. రేణుకాయాశ్చ తత్రైవ
తీర్థం సిద్ధ నిషేవితం తత్ర స్నాత్వా భవేద్విప్రః నిర్మలశ్చంద్రమా యథా. ఆ సిద్ధుల చేత సేవింపబడేటువంటి రేణుకా తీర్థం అక్కడే ఉంది. అక్కడ స్నానం చేసినటువంటి బ్రాహ్మణుడు చంద్రునితో సమానంగా నిర్మలుడవుతాడు. అథ పంచనదం గత్వా నియతో నియత ఆసన పంచయజ్ఞానవాప్నోతి క్రమశో ఏ అనుకీర్తితా. శౌచము సంతోషము మొదలైనటువంటి నియమాలను పాలించి మితాహారుడై పంచనద తీర్థానికి పోయినటువంటి మనుష్యుడు పంచమహాయజ్ఞాలను చేసినట్టు అవుతుందయ్యా. వాటిని క్రమంగా ఆచరించినటువంటి ఫలం కూడా దక్కుతుంది. తతో గచ్చేత రాజేంద్ర భీమాయా స్థానముత్తమం తత్ర స్నాత్వా తు యోన్యాం వైనరో భరత సత్తమ దేవ్యా పుత్రో భవేత్ రాజన్ తప్త కుండల విగ్రహ గవాం శతసహస్రస్య ఫలం ప్రాప్నోతి మానవ. అక్కడి నుంచి భీమతీర్థానికి వెళ్ళాలి. ఆ భీమతీర్థానికి వెళ్ళి అక్కడ యోని తీర్థంలో స్నానం చేస్తే కనుక మానవుడు దేవీపుత్రుడిగా అవతరిస్తాడు. అతడి యొక్క శరీర కాంతి బంగారు కాంతిలా మెరిసిపోతూ ఉంటుంది. ఆ తీర్థాన్ని సేవిస్తే కనుక 1000 గోవులు దానం చేసినటువంటి ఫలం సిద్ధిస్తుందయ్యా. శ్రీకుండంతు సమాసాద్య త్రిషు లోకేషు విసృతం పితామహం నమస్కృత్య గోసహస్ర ఫలం లభేత్. ముల్లోకాల్లోనూ కూడా ప్రసిద్ధమైనటువంటి శ్రీకుండానికి పోయి బ్రహ్మదేవుడికి నమస్కరిస్తే కనుక గోసహస్ర దాన ఫలం దక్కుతుంది. తతో గచ్చేత ధర్మజ్ఞ విమలం తీర్థముత్తమం అద్యాపి యత్ర దృశ్యంతే మత్స్యాహ సౌవర్ణరాజతాః. ఓ ధర్మరాజా, అక్కడి నుంచి ముందుకు సాగి విమల తీర్థయాత్ర చెయ్యాలి. ఇప్పటికీ అక్కడ బంగారు వెండి రంగులు కలిగినటువంటి చేపలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. తత్ర స్నాత్వా నరక్షిప్రం వాసవం లోకమాప్నుయాత్ సర్వపాప విశుద్ధాత్మ గచ్చేత పరమాంగతిం. ఆ ప్రదేశంలో స్నానం చేసి శీఘ్రంగా ఇంద్రలోకానికి చేరతాడు. అన్ని పాపాలకు దూరమై ఉత్తమమైనటువంటి స్థితిని పొందుతాడయ్యా మానవుడు. వితస్తాంచ సమాసాద్య సంతర్ప్య పితృదేవతా నరఫలమవాప్నోతి వాజపేయస్య భారత. అక్కడి నుంచి వితస్థా తీర్థానికి వెళ్ళాలి. అక్కడ దేవతలకు పితృదేవతలకు తర్పణం చేసినటువంటి మనుష్యుడు వాజపేయ యాగ ఫలాన్ని పొందుతాడయ్యా. కాశ్మీరేష్వేవ నాగస్య భవనం తక్షకస్య చ వితస్థాఖ్యమితి ఖ్యాతం సర్వపాప ప్రమోచనం. ఆ కాశ్మీర్ దేశంలో నాగరాజు తక్షకుని నివాసమైనటువంటి వితస్థా తీర్థం ఉంది. అది అన్ని పాపాలను నాశనం చేస్తుంది. తత్ర స్నాత్వా నరో నూనం వాజపేయమవాప్నుయాన్ సర్వపాప విశుద్ధాత్మ గచ్చేచ్చ పరమాంగతిం. అక్కడ స్నానం చేసినటువంటి మానవుడు వాజపేయి యాగ ఫలాన్ని పొందుతాడు. సర్వ పాపాలను పోగొట్టుకుని ఉత్తమమైనటువంటి స్థితికి అర్హత సంపాదించినటువంటి వాడవుతాడు. తతో గచ్చేత వడవాం త్రిషు లోకేషు విసృతాం పశ్చిమాయాం తు సంధ్యాయాం ఉపస్పృశ్య యథావిధి చరుం సప్తార్చిషే రాజన్ యథాశక్తి నివేదయేత్ పితॄణాం అక్షయం దానం ప్రవదంతి మనీషిణః. మహారాజా, ముల్లోకాల్లోనూ ప్రసిద్ధి పొందినటువంటి బడబా తీర్థం ఉంది. ఆ బడబా తీర్థానికి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళాలి. సూర్యాస్తమయ సమయంలో సంధ్యను యథావిధిగా ఆచరించి అగ్నికి హవ్యాన్ని నివేదన చెయ్యాలి. అక్కడ పితరులకి దానం చేస్తే కనుక అది అక్షయమవుతుందయ్యా. అక్కడ ఏ దానం చేసినా అక్షయమే అవుతుంది అని విద్వాంసులందరూ చెబుతూ ఉంటారు. ఋషయ పితరో దేవా గంధర్వాప్సరసాం గణా గుహ్యకా కిన్నరా యక్షా సిద్ధా విద్యాధరా నరా రాక్షసా దితిజా రుద్రా బ్రహ్మా చ మనుజాధిప నియత పరమాం దీక్షాం ఆస్థాయ అబ్దసహస్రికీం విష్ణో ప్రసాదనం కుర్వన్ చరుంచ శ్రపయంస్తథా సప్తభిశ్చైవ ఋగ్భిః తుష్టావ కేశవం. ఓ రాజా, ఋషులు, పితృదేవతలు, దేవతలు, గంధర్వులు, అప్సరసలు, గుహ్యకులు, కిన్నరులు, యక్షులు, సిద్ధులు, విద్యాధరులు, నరులు, రాక్షసులు, దైత్యులు, రుద్రుడు, బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా
ఇక్కడ నియమంతో, చాలా వ్రత విధానంతో, నియమాలతోటి వేల కొద్ది సంవత్సరాలు దీక్షను తీసుకుని శ్రీమన్ మహావిష్ణువునికి హవ్యాలను సమర్పించారయ్యా. 7 ఋగ్వేద మంత్రాలతో ఆహుతులను ఇచ్చి భగవంతుడైనటువంటి కేశవుణ్ణి అర్చించారు. ఇక్కడ అంత పరమ పవిత్రమైనటువంటి స్థానం అది. దదౌ అష్టగుణైశ్వర్యం తేషాం తుష్టస్తు కేశవ యథాభిలషితానన్యాన్ కామాన్ దత్వా మహీపతే తత్రైవ అంతర్ధతే దేవః విద్యుదభ్రేషు వై యథా నామ్నా సప్తచరుం తేన ఖ్యాతం లోకేషు భారత గవాం శతసహస్రేణ రాజసూయశతేన చ అశ్వమేధ సహస్రేణ శ్రేయాన్ సప్తార్చిషే చరుః తతో నివృత్తో రాజేంద్ర రుద్రం పదమధాభిషేత్ అర్చయిత్వా మహాదేవం అశ్వమేధ ఫలం లభేత్. ఓ రాజా, వారందరి పట్ల ప్రసన్నుడైనటువంటి శ్రీహరి వాళ్ళందరికీ కూడా అణిమాది అష్టసిద్ధులను 8 రెట్ల ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. వారి వారి కోరికలకు అనుగుణంగా వరాలనిచ్చి అక్కడ మేఘాల రాశిలో విద్యుత్తులాగా అంతర్ధానమయ్యాడయ్యా. అదే సప్తచరు తీర్థమైంది. అక్కడ అగ్నికి సమర్పించినటువంటి హవ్యము 1,00,000 గోదానాలు, 100 రాజసూయ యాగాలు, 7 అశ్వమేధ యాగాల కంటే కూడా గొప్పది. కళ్యాణకారి కూడా అనేకములైనటువంటి మంగళాలన్నీ కూడా కల్పిస్తుంది. అక్కడి నుంచి తిరిగి వచ్చి రుద్రతీర్థానికి చేరి మహాదేవుణ్ణి పూజించినటువంటి యాత్రికుడు అశ్వమేధ ఫలాన్ని దక్కించుకుంటాడయ్యా. మణిమంతం సమాసాద్య బ్రహ్మచారి సమాహిత ఏకరాత్రోషితో రాజన్ అగ్నిష్టోమ ఫలం లభేత్. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏకాగ్ర చిత్తంతో మణిమంతం అనేటువంటి తీర్థంలో ఒక రాత్రి నివసిస్తే అక్కడ వాళ్ళు అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతారయ్యా. అధ గచ్చేత రాజేంద్ర దేవికాం లోక విశ్రుతాం ప్రసూతిర్యత్ర విప్రాణం శ్రూయతే భరతర్షభ. ఓ రాజా, లోకంలో చాలా ప్రసిద్ధమైనటువంటి దేవికా తీర్థానికి అక్కడి నుంచి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ బ్రాహ్మణుల యొక్క ఉత్పత్తిని గురించి మనం వినొచ్చు. త్రిశూల పాణే స్థానం చ త్రిషు లోకేషు విస్తృతం దేవికాయాం నరస్నాత్వా సమభ్యర్చ్య మహేశ్వరం యథాశక్తి చరుం తత్ర నివేద్య భరతర్షభ సర్వకామ సమృద్ధస్య యజ్ఞస్య లభతే ఫలం. అది త్రిశూలపాణి అయినటువంటి ఈశ్వరుని యొక్క క్షేత్రము, ముల్లోకాల్లో ప్రసిద్ధి చెందినటువంటిది. ఆ దేవికా తీర్థంలో స్నానం చేసి శివుడికి హవ్యాన్ని సమర్పిస్తే అన్ని కోరికలు తీర్చగలిగినటువంటి యజ్ఞఫలం లభిస్తుందయ్యా. కామాఖ్యం తత్ర రుద్రస్య తీర్థం దేవ నిషేవితం తత్ర స్నాత్వా నరక్షిప్రం సిద్ధిం ప్రాప్నోతి భారత. అక్కడ దేవతలు పూజించేటువంటి ఈశ్వరుడి యొక్క కామతీర్థం ఉంది. అక్కడ స్నానం చేసినటువంటి నరుడు శీఘ్రంగా సిద్ధిని పొందుతాడు. యజనం యాజనం చైవ తథైవ బ్రహ్మవాలుకాం పుష్పాంభశ్చ ఉపస్పృశ్య నశోచేన్మరణం గతః. యాగాలు చెయ్యడము, చేయించడము, వేదాధ్యయనము అక్కడ కనుక చేస్తే వాడు మృత్యు శోకాన్ని పొందడు. అక్కడ ఇసుక, పుష్పాలు, జలం స్పృశిస్తేనే మృత్యువు సమీపించినా కానీ ఏ విధమైన శోకం కలగదు. అర్ధయోజన విస్తార పంచయోజనమాయత ఏతావతి వేదికాతు పుణ్యాదేవర్షి సేవిత. అక్కడ 5 యోజనాల పొడగు, 6 యోజనం వెడల్పు కలిగినటువంటి ఒక పవిత్రమైనటువంటి వేదిక ఉందయ్యా. అది దేవతల చేత, మునుల చేత ఎల్లప్పుడూ కూడా సేవింపబడుతోంది. తతో గచ్చేత ధర్మజ్ఞ దీర్ఘసత్రం యథాక్రమం తత్ర బ్రహ్మాదయో దేవా సిద్ధాశ్చ పరమర్షయః. ఓ ధర్మజ్ఞ, క్రమంగా దీర్ఘసత్ర తీర్థానికి చేరాలి. అక్కడ బ్రహ్మ, దేవతలు, సిద్ధులు, ఋషులు కూడా ఉంటారు. దీర్ఘసత్రం ఉపాసంతే దీక్షిత నీత వ్రతా. వాళ్ళందరూ కూడా అక్కడ నియమాలతోటి వ్రత దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళే సత్రయాగాన్ని ఆచరిస్తూ ఉంటారు. గమనాదేవ రాజేంద్ర దీర్ఘసత్రమరిందమ రాజసూయాశ్వమేధాభ్యాం ఫలం ప్రాప్నోతి భారత. ఆ తీర్థయాత్ర చేస్తేనే, అక్కడికొక్కసారి వెడితే యాత్రికులందరికీ కూడా రాజసూయాశ్వమేధాలు చేసినటువంటి ఫలం లభిస్తుందయ్యా.
తతో వినసనం గచ్చేత్ నియతో నియతాశన గచ్చత్యంతర్హిత యత్ర మేరు పృష్ఠే సరస్వతి. ఆ తర్వాత చక్కగా శౌచాది నియమశీలుడైనటువంటి వాడై మితాహారుడై యాత్రికుడు వినసన తీర్థానికి వెళ్ళాలి. అక్కడ సరస్వతీదేవి ప్రచ్ఛన్నంగా సంచరిస్తూ ఉంటుందయ్యా. చమసేధ శివోద్భేదే నాగోద్భేదే చ దృశ్యతే స్నాత్వాసు చమసోద్భేదే అగ్నిష్టోమ ఫలం లభేత్. అక్కడ మిగిలినటువంటి చమసోద్భోద, అలాగే చమసోద్భేద, శివోద్భేద, నాగోద్భేద తీర్థాల్లో సరస్వతి దర్శనం పొందుతారు. చమసోద్భేదంలో స్నానం ఆచరించి అగ్నిష్టోమ ఫలాన్ని కూడా పొందవచ్చు. శివోద్భేదే నరస్నాత్వా గోసహస్ర ఫలం లభేత్ నాగోద్భేదే నరస్నాత్వా నాగలోకమవాప్నుయాత్. నరుడు శివోద్భేదంలో స్నానం చేస్తే 1000 గోసహస్ర దాన ఫలం, 1000 గోవులు దానం చేసినటువంటి ఫలాన్ని పొందుతాడయ్యా. అలాగే నాగోద్భేదంలో స్నానం చేస్తే నాగలోకానికి చేరతాడు. శశయానం చ రాజేంద్ర తీర్థమాసాద్య దుర్లభం శశరూప ప్రతిచ్ఛన్నా పుష్కరా యత్ర భారత సరస్వత్యాం మహారాజా అనుసంవత్సరంచతే దృశ్యంతే భరత శ్రేష్ఠ వృత్తాం వై కార్తికీం నదా తత్ర స్నాత్వా నరవ్యాఘ్రా ద్యోతతే శశివత్సదా గోసహస్ర ఫలం చైవ ప్రాప్నుయాత్ భరతర్షభ. ఓ మహారాజా, దుర్లభమైనటువంటి శశియాన తీర్థం ఉంది. ఆ శశియాన తీర్థానికి చేరి స్నానం చేస్తే సరస్వతీ నదిలో ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి నాడు శశరూపంలో దాగినటువంటి పుష్కర తీర్థాన్ని చూడచ్చయ్యా. అక్కడ స్నానం చేసి చంద్రుని కాంతి వంటి కాంతిని పొందుతాడు అక్కడ ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు. దానివలన సహస్ర గోదాన ఫలం కూడా సిద్ధిస్తుంది. కుమారకోటి మాసాద్య నియత కురు నందన తత్రాభిషేకం కురువీత పితృదేవార్చనే రతః. ఓ కురునందన, మితాహారి అయి కుమారకోటి తీర్థాన్ని చేరి స్నానం చేసి పితరులకు దేవతలకు కూడా ఆసక్తితో తర్పణలు ఇస్తూ అర్చించాలయ్యా. గవామయుతమాప్నోతి కులంచైవ సముద్ధరేత్ తతో గచ్చేత ధర్మజ్ఞ రుద్రకోటిం సమాహితః పురా యత్ర మహారాజా మునికోటి సమాగతాః హర్షేణ మహతావిష్టా రుద్రదర్శనకాంక్షయా అహం పూర్వం ద్రక్ష్యామి వృషభధ్వజం ఏవం సంప్రస్థితా రాజన్ ఋషయ కిల భారత. ఓ ధర్మజ్ఞ, ఇలా చేసినటువంటి మానవుడు 10,000 గోవుల్ని దానమిచ్చినట్టే. అంతేకాకుండా కులాన్ని ఉద్ధరించినటువంటి వాడు అవుతాడు. అక్కడి నుంచి ఏకాగ్ర చిత్తంతో రుద్రకోటి తీర్థానికి వెళ్ళాలి. అక్కడ ఉండేటువంటి విశేషాలన్నీ చూడాలి. పూర్వకాలంలో 1,00,00,000 మంది ఋషులు అక్కడ రుద్ర దర్శనానికి వెళ్ళారయ్యా. వాళ్ళందరూ కూడా నేను ముందు అంటూ ఆ వృషభధ్వజుని యొక్క దర్శనానికి వెళ్ళారు. తతో యోగేశ్వరేణాపి యోగమాస్థాయ భూపతే తేషాం మన్యు ప్రణాసార్థం ఋషీణాం భావితాత్మనాం సృష్టాకోటీతి రుద్రాణాం ఋషీణాం అగ్రతస్థిత మయా పూర్వతరం దృష్ట ఇతి తే మేనిరే పృథక్ తేషాం తుష్టో మహాదేవః మునీనాం భావితాత్మనాం భక్త్యా పరమయా రాజన్ వరం తేషాం ప్రదిష్ట్యవాన్. యోగీశ్వరుడైనటువంటి మహాదేవుడు యోగాన్ని ఆశ్రయించి ఆ ఋషులందరి ముందు వాళ్ళ శాంతి కొరకు 1,00,00,000 శివలింగాల్ని ఆవిర్భవించేశాడయ్యా. వాళ్ళు ఎవరికి వాళ్ళు తామే శివుణ్ణి ముందుగా చూసినట్టుగా భావన చేశారు. వాళ్ళ యొక్క పరిశుద్ధమైనటువంటి మనస్సులకు సంతృష్టి పొందినటువంటి శివుడు వాళ్ళందరికీ కూడా వరాలను ఇచ్చాడు. అద్య ప్రభృతి యుష్మాకం ధర్మ వృద్ధిర్భవిష్యతి తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర రుద్రకోట్యాం నరశుచి అశ్వమేధవమాప్నోతి కులంచైవ సముద్ధరేత్. ఈ రోజు నుంచి మీ యొక్క ధర్మాచరణం బాగా పెరుగుతుంది. ఈ రుద్రకోటితో స్నానమాచరించినటువంటి నరుడు అశ్వమేధ యాగ ఫలాన్ని కులోద్ధరణాన్ని పొందుతాడు అని చెప్పారు. తతో గచ్చేత రాజేంద్ర సంగమం లోక విశ్రుతం సరస్వత్యా మహాపుణ్యం కేశవం సముపాసతే యత్ర బ్రహ్మాదయో దేవా ఋషయశ్చ తపోధనాః. అక్కడి నుంచి పవిత్రమైనటువంటిది లోక ప్రసిద్ధమైనటువంటి సరస్వతి సంగమ తీర్థానికి వెళ్ళాలయ్యా.
ఆ ప్రదేశంలో బ్రహ్మాది దేవతలు తపోధేనులు అందరూ కూడా కేశవుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు. అభిగచ్చంతి రాజేంద్ర చైత్ర శుక్ల చతుర్దశీం తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర విందేద్ బహు సువర్ణకం సర్వపాప విశుద్ధాత్మ బ్రహ్మలోకం చ గచ్చతి. ఓ రాజేంద్ర, చైత్ర శుక్ల చతుర్దశి నాడు జనులందరూ కూడా అక్కడికి వెళ్తారు. అక్కడ స్నానం చేస్తే ఎంతో బంగారం లభిస్తుంది, పాప విముక్తి కలుగుతుంది, బ్రహ్మలోకం కూడా ప్రాప్తిస్తుంది. ఋషీణాం యత్ర సత్రాణి సమాప్తాని నరాధిప తత్రావసానమాసాద్య గోసహస్రఫలం లభేత్. ఋషుల యొక్క సత్రయాగాలు పరిసమాప్తమయ్యేటువంటి అవసాన తీర్థానికి చేరి నరుడు గోసహస్రదాన ఫలాన్ని పొందుతాడయ్యా అని ఈ విధంగా పులస్త్య మహర్షి అనేకములైనటువంటి విషయాల్ని, తీర్థక్షేత్ర మాహాత్మ్యాల్ని అంతా చాలా చక్కగా అట్లాగా ఆ భీష్ముడికి వివరిస్తున్నాడు. ఆ వివరిస్తున్నటువంటి విషయాన్ని అంతా కూడా నారదుడు ధర్మరాజుకి చెబుతున్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి పులస్త్య తీర్థయాత్రాయాం 82తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో పులస్త్య తీర్థయాత్ర అనే 82వ అధ్యాయం ముగిసిందని తెలియజేస్తూ స్వస్తి.